రెడ్ బ్రేకింగ్ చూస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తూ ఆర్థిక శాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ప్రక్రియలో అనుసరించాల్సిన మార్గదర్శకాలు ఉత్తర్వులు వివరించింది. బదిలీలు చేపట్టే ప్రభుత్వ శాఖలు వీటిని తప్పక అమలు చేయాలని స్పష్టం చేసింది. ప్రభుత్వ గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘాల నాయకులు సైతం 2012లో జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం తప్పనిసరిగా బదిలీ చేయాలని తెలిపింది. 2024 జూన్ 30 నాటికి ఒకచోట 2 ఏళ్లు సర్వీసు పూర్తి కాని వారిని బదిలీ చేయకూడదు. 2 ఏళ్లు పూర్తయిన వారే దరఖాస్తుకు అర్హులు. కానీ భార్యాభర్తల నిబంధనల కింద బదిలీ కోరే వారికి ఇది వర్తిస్తుందని, 2024 జూన్ 30 నాటికి ఒకే చోట 4 ఏళ్లు సర్వీసు పూర్తి చేసుకున్న వారిని తప్పనిసరిగా బదిలీ చేయాలని సూచించింది. 2025 జూన్ 30లోగా రిటైర్ అయ్యే ఉద్యోగులు ఒకే చోట 4 ఏళ్ల సర్వీసు పూర్తి చేసినా బదిలీ చేయకూడదని తేల్చి చెప్పింది. ఒక ప్రభుత్వ శాఖలో ఒక క్యాడర్లో ఉన్న మొత్తం పోస్టుల్లో 40% మించి ఉద్యోగులను బదిలీ చేయవచ్చని తెలిపింది. అలాగే ప్రతి ఉద్యోగం ఎక్కడికి బదిలీ కోరుకుంటున్నారో తెలుపుతూ 5 ప్రాంతాల పేర్లను వరుస క్రమంలో శాఖాధిపతికి పంపించాలని సూచించింది. రెడ్ బ్రేకింగ్ చూస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తూ ఆర్థిక శాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ప్రక్రియలో అనుసరించాల్సిన మార్గదర్శకాలు ఉత్తర్వులు వివరించింది. బదిలీలు చేపట్టే ప్రభుత్వ శాఖలు వీటిని తప్పక అమలు చేయాలని స్పష్టం చేసింది. ప్రభుత్వ గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘాల నాయకులు సైతం 2012లో జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం తప్పనిసరిగా బదిలీ చేయాలని తెలిపింది. 2024 జూన్ 30 నాటికి ఒకచోట 2 ఏళ్లు సర్వీసు పూర్తి కాని వారిని బదిలీ చేయకూడదు. 2 ఏళ్లు పూర్తయిన వారే దరఖాస్తుకు అర్హులు. కానీ భార్యాభర్తల నిబంధనల కింద బదిలీ కోరే వారికి ఇది వర్తించదని చెప్పింది. 2024 జూన్ 30 నాటికి ఒకచోట 4 ఏళ్లు సర్వీసు పూర్తి చేసుకున్న వారిని తప్పనిసరిగా బదిలీ చేయాలని సూచించింది. 2025 జూన్ 30లోగా రిటైర్ అయ్యే ఉద్యోగులు ఒకే చోట 4 ఏళ్లు సర్వీసు పూర్తి చేసినా బదిలీ చేయకూడదని తేల్చి చెప్పింది. ఒక ప్రభుత్వ శాఖలో ఒక క్యాడర్లో ఉన్న మొత్తం పోస్టుల్లో 40% మించి ఉద్యోగులను బదిలీ చేయొద్దని తెలిపింది. అలాగే ప్రతి ఉద్యోగి ఎక్కడికి బదిలీ కోరుకుంటున్నారో తెలుపుతూ 5 ప్రాంతాల పేర్లను వరుస క్రమంలో శాఖాధిపతికి పంపించాలని సూచించింది.